అయ్యా ఆ తాళపత్రాలు ఆడ పెట్టండి అయ్యా, మీ దండం పెడతా అయ్యా. అక్కడ పెట్టాలా? ఈ తాళపత్రాల కోసం పగలు రాత్రి నిద్రాహారాలు మానేసి పిచ్చి పట్టిన కుక్కలా తిరుగుతున్నా. నాయనా, నీ ఆశ నెరవేరబోతుంది. ఈ లోకానికి అధిపతి కావాలనుకున్నావు, కాలేకపోయావు. కానీ ఇప్పుడు నీ కొడుకు నీ ఆశ నెరవేరుస్తాడు. ఈ నాగబంధ తాళపత్రాలు సాధించా, త్వరలో ఆ నాగమణిని కూడా సాధిస్తా. తాళపత్రాలు పెడతావా పెట్టవా? నా కొడుకుని పిలిపించి కాళ్ళ దగ్గర ఇరగొట్టియేనా? ఏంటి, నా కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తావా? క్రోధిని! లక్ష్మయ్య, దీన్ని చంపేయమంటావా? ఈ తాళపత్రాలు మన దగ్గర ఉన్నాయని ఒక చిన్న ఆధారం కూడా మిగలకూడదు. ఈ తాళపత్రాలు దొరికిన శుభవేళలో చంపడం ఎందుకు క్రోధిని? ఇది బ్రతికే ఉండాలి, కానీ చచ్చిన శవంలా పడి ఉండేలా చేయి. ఏదేమైనా మీ డాడీ అమ్మ ఎలా పడితే అట్లా మాట్లాడొద్దమ్మా. అమ్మా, ఇప్పుడు నేను మాట్లాడకపోతే నాన్న చేసే పనికి ఏదైనా అవ్వచ్చమ్మా. ఏదైనా అవ్వచ్చు అంటే? నాన్న ప్రాణాలకే ప్రమాదం అమ్మా. నాన్న లేకుండా నువ్వు ఉండగలవా? నేను ఉండలేనమ్మా. అయితే నాన్న చేసే పనిని ఆపు. ఆ నాగబంధ తాళపత్రాలని వెతకడం ఆపమని చెప్పు. ఆ మాంత్రికురాలి సహాయం తీసుకోకని చెప్పు. ఇవన్నీ నీకు ఎవరు చెప్తున్నారు నానా? సాక్షాత్తు నాగదేవత నాగవాసుకి వచ్చి చెప్పండి. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ. చైత్ర వల్ల ఇల్లు తెలిస్తే బాగుండు. అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా! అమ్మా నాగమ్మ, నాగబంధ తాళపత్రాలు కనిపించట్లేదు. అమ్మ ఏమో పక్షవాతం వచ్చి పడి ఉంది. ఏమైందో తెలియట్లేదమ్మా. నాగబంధ తాళపత్రాలు దొంగలించబడ్డాయి. తాళపత్రాలు దొంగలించబడ్డాయా? ఎవరై ఉంటారమ్మా? ఇంకా ఎవరు? ఆ నాగబంధ తాళపత్రాలకు ఎవరి చేయి అయితే తాకద్దో వాళ్ళ చేయి తాకింది. ఇప్పుడు ఆ నాగబంధ తాళపత్రాలు గ్రోతిని లక్ష్మయ్య దగ్గర ఉన్నాయి. అయినా నాగబంధ తాళపత్రాలు మా ఇంట్లో ఉన్నట్టు వాళ్ళకెలా తెలుసాయమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మనేదో చేసినట్టున్నారమ్మా.
ఇప్పుడు ఎలా? మీ అమ్మకు పక్షవాతం వచ్చేలా చేసింది ఆ క్రోధిని అయి ఉంటుంది. ఆ ముంగిస జాతికి చెందిన క్రోధినికి మంత్రాలు చేసి గుప్పెట్లో పెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఎలా నాగమ్మ? ఆ నాగబంధం తెరుచుకోవాలన్నా, ఆ తాళపత్రాలు బయటికి తీయాలన్నా అంత సులువు కాదు. దాన్ని ఆపకపోతే నాగలోకంలో ఉన్న శ్వేతనాగు మణి చేయి జారిపోయినట్టే. దాని వల్ల నాగలోకం నాశనం. ఇది మన నాగజాతికే మంచిది కాదు, శాశ్వత మరణం. అలా ఎప్పటికీ జరగనివ్వను నాగమ్మ. ఆ నాగబంధ తాళపత్రాలు ఎక్కడున్నాయో అక్కడ సురక్షితంగా పెట్టాలమ్మా. దానికి మనకు బలమైన శక్తివంతమైన తోడు అవసరం. అమ్మ యువరాణి శ్వేతనాగు, నీ నాగమణిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలాగా చేశావు. నాగబంధ తాళపత్రాల నీడ కూడా ఎవరు తాకకుండా రక్షణగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ నాగబంధ తాళపత్రాలు చేజారిపోయాయి యువరాణి. ఇప్పుడు నీ తోడు ఉంటే గాని మళ్ళీ ఆ నాగబంధ తాళపత్రాలు వాటి స్థానంలోకి చేర్చలేము. నాగలోక సైన్యానికి నాయకురాలుగా ఈ వాసుకి మిమ్మల్ని భూలోకానికి పిస్తుంది. రండి యువరాణి. వాసుకి, ఈ మానవుల అత్యాస మన నాగలోకానికి సవాలు విసిరింది. అవును యువరాణి, వాళ్ళ అత్యాస హద్దు దాటిపోయింది. ఊరుకునేదే లేదు, బుద్ధి చెప్పాల్సిందే. మళ్ళీ ఆ నాగబంధ తాళపత్రాలు చేరాల్సిన చోటుకు చేరాల్సిందే. నాగభైరవ, నువ్వు వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచు. ఆ క్రోధిని మామూలుది కాదు, నాగమణి సాధించుకోవడానికి ఏమైనా చేస్తుంది. దానిపైన నాకున్న పగ ఈ భూలోకానికన్నా పెద్దది. దానిపైన పగ తీర్చుకున్నాకనే తిరిగి నా లోకానికి వెళ్ళిపోతాను. అవును యువరాణి. అలా నాగబంధ తాళపత్రాలను దొంగలిస్తే మాకే అంత కోపం వస్తుందే, మీకెంత రావాలి యువరాణి? నా ఈ కోపం తాళపత్రాల గురించి మాత్రమే కాదు నాగవల్లి. మరి ఇంకా దేని గురించి యువరాణి? నేను అనుభవించిన ఈ బాధ చెప్పుకుంటే కాదు, ఆ క్రోధిని ఎంత చూసాకే తీరుతుంది. అవును యువరాణి. అనంతరుద్ర పోలికలతో ఉన్న నాగభైరవాన్ని చూస్తుంటే మనసు కొంచెం సంతోషంగా ఉంది. లక్ష్మయ్య వాళ్ళ ఇల్లు ఇదే అనుకుంటా. లక్ష్మయ్య, ఈ లోకానికి అధిపతి కాబోతున్నావు. ఇదంతా నీ వల్లనే క్రోధిని. నీ రుణం మర్చిపోను, తీర్చుకుంటా. సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నా రుణం తీర్చుకుంటానన్నావు కదా, మాట నిలబెట్టుకుంటావా? తప్పకుండా క్రోధిని, నీకేం కావాలో చెప్పు. నీ చేతికి నాగమణి దొరికిన తర్వాత ఆ శ్వేతనాగిని నాకు ప్రాణాలతో అప్పగించు. ఎందుకు? అది నీకు అనవసరం లక్ష్మయ్య. ఈ క్రోధిని కన్ను విలువైన నాగమణి మీద లేదు, కానీ శ్వేతనాగు మీద ఉందే. ఎందుకంటావు? నాగమణి కంటే శ్వేతనాగులో విలువైనదేమైనా ఉందా? లక్ష్మయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు క్రోధిని, శ్వేతనాగును ప్రాణాలతో అప్పగించే బాధ్యత నాది. ఇప్పుడు ఈ నాగబంధ తాళపత్రాలు తెరుద్దామా? సరే, నీ చేతులతోనే తెరువు లక్ష్మయ్య. క్రోధిని, ఏంటిది? నాగబంధ తాళపత్రాలు తెరవడానికి
మార్గం ఇది కాదేమో అనిపిస్తుంది లక్ష్మయ్య. మీరు తప్పు చేస్తున్నారు. నాగబంధ తాళపత్రాలను తెరవాలని చూడకు, ప్రాణాలు పోతాయి. ఎవరు నువ్వు? ముసుగు తీసి కనిపించు. వెలుగులోకి వచ్చాను కాబట్టి నా నీడ మీకు కనిపిస్తుంది. మీరు నాగబంధ తాళపత్రాలను సాధించారు గాని తెరవడం అసంభవం. అంటే నువ్వు ఆత్మవా? నీకు ఇక్కడేం పని? నా పని పక్కన పెట్టు, ముందు మీరు చేసే పని ఆపండి, ప్రాణాలు పోతాయి. నువ్వెవరు మా ప్రాణాల గురించి మాట్లాడడానికి? ఈ తాళపత్రాల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నా. నాయనా కొడుకా వద్దురా, ఆ తాళపత్రాలను ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసిరా. ఆ తాళపత్రాలను తెరవడానికి ప్రయత్నించినందుకే నా ప్రాణం పోగొట్టుకున్నా, అలాంటిది నువ్వు తాళపత్రాలను తీసుకొచ్చి తెరవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ ప్రాణాలతో పాటు నా మనమరాలు, నా కోడలు ప్రాణాలు కూడా ఇబ్బందుల్లో పెట్టకురా. నాగమణి సాధించాలని కసి ముందు ఏ బంధాలు కనిపించవు నరసయ్యా. ఏమంటావు లక్ష్మయ్య? గంతే క్రోధిని. నాన్న, నీ మీద ప్రేమతో నువ్వు ఈ లోకానికి అధిపతి అవ్వలేదన్న కోపంతో నేను ఇన్ని రోజులు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వు వచ్చి ఖరాబ్ చేయకు, వెళ్ళిపో. అయితే అనుభవించుకో. లక్ష్మయ్య, ఈ నాగబంధ తాళపత్రాలను ఎలా తెరవాలో తెలిసిన ఆ సర్పాలను చంపివేసి ఏదన్నా తప్పు చేశానా? చెప్పాను కదా క్రోధిని, ఈ సర్పాల సావు వల్ల మనం ఇంకా ఈ తాళపత్రాలకు దూరమయ్యామని. లక్ష్మయ్య, దీనికి సమాధానం ఒక్కరు మాత్రమే చెప్పగలరు. ఎవరు? నాగభైరవా, వచ్చారా తల్లి? మీ గురించి ఎదురు చూస్తున్నా తల్లి. చెప్పు భైరవా. నిన్న రాత్రి నాగబంధ తాళపత్రాలను తెరవడానికి క్రోధిని లక్ష్మయ్య ప్రయత్నించారు తల్లి, కానీ విఫలమైంది. నాగబంధ తాళపత్రాలు తెరుచుకోవాలంటే దానికి దారి నాగవంశీకుల రక్తపు బొట్టు ఆ తాళపత్రాలను తాకాలి. అప్పుడే శేషసర్ప శాంతిస్తుంది. నాగవంశీకుల రక్తం అంటే ఇప్పుడు నేను తప్ప నాగవంశీకులు ఎవరు బతికిలేరు. అంటే నా రక్తంతో నాగబంధ తాళపత్రాలు తెరవచ్చా? అవును, తెరవచ్చు. అమ్మో తల్లి, అటు ఇటు పోయి నా మెడకే చుట్టుకున్నట్టున్నది కదా. ఈ విషయం గనక క్రోధిని గనక తెలిసిందనుకో, నా రక్తం తాగుతుంది ఆ ముంగిసముఖంది. నాగభైరవ, మహారాణితో అలాగేనా మాట్లాడేది? వాసుకి, నాగభైరవాని ఏమి అనకు. యువరాణి, నన్ను క్షమించు. గురుగారు, నిన్న శివరాత్రికి నాకు అసలు బాలేదు. అందుకే 108 సార్లు శివుడు మంత్రం చెప్పలేకపోయినా. అందుకే సర్ప పూజకి రాలేదు. ఇవాళ చేస్తారా? అమ్మా చైత్ర, శివాజ్ఞ లేదే చీమైన కుట్టదంటారు. అలాంటివి శివ దీక్ష చేయలేకపోయావంటే ఆ ఈశ్వరుని ఆజ్ఞ నీ మీద లేదు తల్లి, అందుకే నువ్వు చేయలేకపోయావు. ఏదో తప్పు జరుగుతుంది తల్లి. ఆ శివయ్యకు నచ్చని పని మీ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఆ ప్రమాదం నుండి ముందు బయటపడండి తల్లి. సరే అయ్యగారు, వెళ్ళి వస్తా. నమస్కారం తల్లి, వెళ్ళిరండి. నాగభైరవ, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ రక్తం ఉంటే చాలు ఆ నాగబంధ తాళపత్రాలు తెరుచుకోబడతాయి. లేదు తల్లి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఆ క్రోధినికి మీ ఇంట్లో తాళపత్రాలు ఉన్నాయని ఎలా తెలిసాయని. కాలకుట సర్ప అంటే నాగలోకం నుంచి బయటపడ్డ 5 తలల సర్పమే కదా? అవును, ఆ కాలకుట సర్ప చేసిన మోసానికి నాగలోకం నుంచి బహిష్కరించాను. ఎటు తోచని స్థితిలో నాగలోకం మీద ఉన్న పగతో క్రోధినితో కలిసి నాగలోకాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటుంది. కాలకుట సర్ప దర్శనం ఇవ్వాలంటే నాగవంశీకుల రక్తం దానికి ఆహారంగా ఇవ్వాలి.
అందుకే ఈ క్రోధిని ఆకృత్యాలకు నాగవంశీకులు అంతరించిపోయారు. చివరికి మిగిలింది నాగభైరవ నువ్వే. తండేల్ తాత కూడా అలాగే మరణించాడు. కాలకూట సర్ప ఆవాహయామి. కాలకూట సర్ప నిన్నే పిలిచేది. ఆవాహయామి. వచ్చావా? నువ్వు చేసిన సహాయం ఎన్ని జన్మలైనా మర్చిపోను. నాగబంధ తాళపత్రాలను ఎలా తెరవాలో రహస్యం చెప్పు. క్రోధిని నిశ్శబ్దంగా ఉందేంటి? ఏం చెప్పట్లేదు? మర్చిపోయాము లక్ష్మయ్య. కాలకూట సర్ప జవాబు ఇవ్వాలి అంటే నాగవంశీకుల రక్తాన్ని ఆహారంగా ఇవ్వాలి. అవును కదా, మనకిప్పుడు నాగవంశీకులు ఎవరని దొరకాలి? నాగబంధ తాళపత్రాలు తెరుచుకోవాలంటే ఈ కాలకూట సర్పం రహస్యం చెప్పాలి. కానీ చెప్పడంలే. ఇప్పుడు ఎలా? లక్ష్మయ్య కంగారు పడకు. పొద్దుగాల దాని నోటికి మెలవేసి వచ్చాం కదా, దాన్ని చంపి దాని రక్తం తీసుకుని వస్తాము పదా. అమ్మా అటు చూడు. ఎవరమ్మా? అమ్మా కల్పన అమ్మా. కొన్ని రోజుల క్రితం నాకు పరిచయం అని చెప్పాగా మొన్న ఇంటికి వచ్చినప్పుడు. అయినా వాళ్ళు ముగ్గురు ఎవరంట? అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాళ్ళని పలకరించి వస్తా. సరే నాన్న, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళిరా. నాగవంశికుల్లో బ్రతికున్నది నేను ఒక్కనే కాదు, మా అమ్మ కూడా బ్రతికే ఉన్నది కదా. అనంతరుద్రా. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం.